నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జగన్నాథ ఆచార్యులు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే. 2024 సంవత్సరం జనవరి నెలలో మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఈ యొక్క కర్కాటక రాశికి ఈ యొక్క లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి శుభ పరిణామాలనే ఫలితాలనే ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఫుడ్, వ్యవసాయ సంబంధించిన ఉత్పత్తులు, పాలకు సంబంధించిన ఉత్పత్తులు ఇట్లాంటి విషయాల్లో బాగా రాణింపు ఉంటుంది. అలాగే కిరాణా సామాన్లకు సంబంధించిన బిజినెస్లు ఇట్లాంటి వాటిల్లో మంచి లాభాలు ఉంటాయి. అలాగే ఇన్స్టెంట్ ఫుడ్స్ వీటిల్లో కూడా బాగా రాణింపు అధికంగా ఉంటుంది. ముఖ్యంగా చంద్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాగే ద్వితీయాధిపతి అయినటువంటి సూర్యుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సూర్యుడు ప్రస్తుతము ఈ యొక్క 6వ ఇంట్లో ఉండడం వల్ల శత్రు రోగ రుణాది పీడలు కలగజేసే అవకాశం ఉంది. అలాగే అనవసరమైన ఖర్చులు మరియు కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు లాంటి వాటికి కొద్దిగా కారణం అవుతున్నారు. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. అలాగే చిన్న చిన్న శత్రుపీడ మరియు వేరే వాళ్ళ గురించి మనం మంచిగా మాట్లాడిన వేరే వాళ్ళు మన గురించి చెడ్డుగా చెప్పడం లాంటి వాటి వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించగలరు. అలాగే తృతీయ మరియు వ్యయాధిపతి అయినటువంటి ఈ యొక్క బుధ భగవానుడు ఈ యొక్క 5వ ఇంట్లో ఉండడం వల్ల కొద్దిగా విద్యార్థులకి విద్య విషయంలో మార్కులు, మెరిట్ లాంటివి తగ్గే అవకాశం ఉంటుంది. కొద్దిగా చదువు విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. లేకుంటే కనుక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కొద్దిగా పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి. లేకపోతే కనుక మార్కులు తగ్గడం, కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే మాటల్లో తడబాటు, మాట వల్ల సమస్యలు లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. మరియు అధికమైన ధన ఖర్చులు, స్నేహం పేరిట మోసాలు ఇట్లాంటి వాటి వల్ల నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే చతుర్థ మరియు లాభాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు కూడా ఈ యొక్క 5వ ఇంట్లోనే ఉండడం వల్ల విద్యాటంకాలు లాంటివి కలిగే అవకాశం ఉంది. అలాగే శత్రు రోగ రుణ పీడాలు ఇలాంటివి మరియు భూమి పరంగా చిన్న చిన్న లిటికేషన్స్ లాంటివి వాటితో ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలాగే లాభాల పేరుతో స్వల్పంగా నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించగలరు. అలాగే పంచమ మరియు దశమాధిపతి అయినటువంటి అంగారకుడు ఈ యొక్క 6వ ఇంట్లో ఉండడం వల్ల కొద్దిగా అప్పుడప్పుడు ఈ యొక్క చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కొద్దిగా వరకు అధిగమించగలుగుతారు. కుజుడు 6లో ఉండడం వల్ల శత్రురోగ రుణాది పీడలు ఉన్నప్పటికీ కొంచెం వరకు వాటిని అధిగమించగలుగుతారు. మరియు భాగ్యాభివృద్ధి, నిల్వధనము పెంపొందడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే లగ్నాన్ని కుజుడు చూడడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే దైవికమైన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయాలనే ఆసక్తి కూడా అధికంగా కలిగే అవకాశం ఉంది. అలాగే ఈ లగ్నానికి షష్ఠ మరియు భాగ్యాధిపతి అయినటువంటి గురు భగవానుడు ఈ యొక్క దశమంలో ఉండడం వల్ల వృత్తిపరమైన అభివృద్ధి, సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెరగడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే గురువు యొక్క శుభదృష్టి 2వ స్థానం మీద ఉండడం వల్ల కుటుంబంలో వ్యక్తులు అర్థం చేసుకోవడం, వాళ్ళు మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అది చేయడానికి తగ్గ సహాయ సహకారాలు అందింపజేయడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం అధికంగా ఉన్నది. అలాగే ఈ యొక్క 4వ స్థానాన్ని చూడడం వల్ల ల్యాండ్లకు సంబంధించి కూడా తొందరగా రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఇల్లు కొనాలన్నా రేట్లు పెరుగుతాయి. అలాగే బంగారాభరణాలు కూడా అధికంగా కొనుగోలు చేస్తారు. అలాగే ఈ యొక్క గురువు 6వ స్థానాన్ని కూడా చూడడం వల్ల కొంచెం వరకు శత్రు రోగ రుణాది పీడలను కూడా కొంచెం వరకు కంట్రోల్ చేస్తున్నాడు. కాబట్టి కొంచెం వరకు శుభ ఫలితాలనే ఇస్తున్నాడు. దానివల్ల పెద్ద ఇబ్బంది ఏం లేదండి. అలాగే ఈ లగ్నానికి సప్తమ మరియు అష్టమాధిపతి అయిన శని 8వ ఇంట్లో ఉండడం వల్ల కోర్టు, న్యాయ సంబంధమైన విషయాల్లో వ్యతిరేకమైన ఫలితాలు, తీర్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించగలరు. లేకుంటే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో కూడా చిన్న చిన్న చికాకులు, మనస్పర్ధలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించగలరు. అలాగే వృత్తి స్థానాన్ని కూడా చూడడం వల్ల వృత్తిపరంగా కూడా స్వల్పమైన చికాకులు, టెన్షన్స్ లాంటివి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే విద్యాస్థానాన్ని కూడా శని చూడడం వల్ల
విద్యాపరంగా కూడా చిన్న చిన్న అధికమైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే ఈ యొక్క లగ్నానికి భాగ్యంలో రాహువు అలాగే 3వ ఇంట్లో కేతువు ఉండడం వల్ల ముఖ్యంగా రాహు మహాదశ అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉంటే కనుక ఈ రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా లాభించి యోగిస్తారు, మంచి శుభ పరిణామాలని కలగజేస్తారు. కాబట్టి బాగా సద్వినియోగం చేసుకుంటే మంచిది. నిల్వ ధనము, భాగ్యాభివృద్ధి, అనుకోని విధంగా అదృష్టం కలిసి రావడం, అనుకోని విధంగా వ్యవహార లాభాలు, అనుకోని విధంగా ధన లాభాలు లాంటివి కలిగే అవకాశం ఉంది. కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే భూములకు సంబంధించి పూర్వీకులకు సంబంధించి మీకు ఏమన్నా వచ్చే ఉంటే కనుక అవి లభించే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో కనుక మీకు రాహు మహాదశ కాకుండా ముందుగా కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక ఈ అన్నిటి విషయాల్లో బాధించే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక అన్ని పరాలకు కూడా యోగించి లాభించే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మాత్రం కొద్దిగా మానసిక ఒత్తిడి, చికాకులు లాంటివి అధికంగా ఉండే అవకాశం ఉంది. శత్రుపీడ లాంటిది అధికంగా ఉండే అవకాశం ఉంది. బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం కొద్దిగా మిక్స్డ్గా ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఏదైతే పెట్టుబడి పెట్టారో దానికి తగ్గ మినిమం లాభాలు అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో ఇబ్బంది ఏం లేదండి. విద్యార్థులకు మాత్రం అనుకూలంగా లేదు. అదొకటి కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించి దైవం మీద డిపెండ్ అయ్యి ముందుకెళ్ళినట్లయితే కనుక కొద్దిగా మెరిట్ తగ్గినప్పటికీ మీరు అనుకున్న స్థాయికి దగ్గరగా మార్కులు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మరి రాజకీయ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు వీరికి? అది రాజకీయ పరంగా బాగానే ఉందండి. అది ఇందాక ఆల్రెడీ చెప్పాను, బాగానే ఉంది రాణింపు. అది కొద్దిగా చిన్న చిన్న మానసికమైన ఇబ్బందులు, చికాకులు ఉన్నప్పటికీ కూడా రాజకీయ నాయకులకి వాళ్ళకి కూడా కొద్దిగా బాగానే ఉంటుందండి. కాకపోతే టెన్షన్లు, చికాకులు మాత్రం బాగా ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరికి ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఆర్థిక పరంగా కూడా బాగానే ఉంటుందండి. కొద్దిగా వ్యాపారస్తులకు మాత్రం స్వల్పంగా లాభాలు అవి కొద్దిగా తక్కువగా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ బాగానే ఉందండి, ఇబ్బంది ఏం లేదు. అలాగే మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేస్తారా? ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా చేసుకోవాల్సిన పరిహారాలు ఉంటే కనుక రెగ్యులర్గా కూడా దగ్గరలో కనుక రామాలయం కానీ, కృష్ణాలయం కానీ, లేకపోతే రంగనాథ స్వామి కానీ దేవాలయం ఉంటే కనుక అక్కడ ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం, అలాగే అక్కడ నైవేద్యం, డ్రై ఫ్రూట్స్ నైవేద్యంగా సమర్పించి అది ప్రసాదంగా స్వీకరించే రోజు కొంచెం స్వీకరించి బయటికి వెళ్ళినట్లయితే కనుక మీరు అనుకున్న పనులు బాగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మీరు దైవికంగా కనుక మీరు అంగారక స్తోత్రము రెగ్యులర్గా నవగ్రహాల అంగారక స్తోత్రం పారాయణ చేసుకుంటే ఎక్కువ బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. అలాగే మీరు దగ్గరలో గోశాలు ఉంటే కనుక నల్ల నువ్వులు, మినపపిండి, బెల్లం 3 కలిపి ఆవుకి రెగ్యులర్గా తినిపిస్తూ ఉంటే కనుక మీకు ఈ విషయాలన్నింటిలో కూడా మంచి రాణింపు ఉండే అవకాశం ఉంది. శుభం. అలాగే గురువుగారు, 2024 సంవత్సరం జనవరిలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు.